జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని ప్రాణులు 4గా పుడతాయి. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి. అండజములు అంటే గుడ్డులోంచి బయటికి వస్తాయి. స్వేదజములు అంటే చెమటలోంచి పేలు మొదలైనవి పుడతాయి. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి. ఇందులో వేదం యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే కేవలం మనుష్య ప్రాణి యొక్క సంక్షేమాన్ని ఒక్కదాన్నే వేదం కోరదు. వేదం సమస్త భూతముల యొక్క సంతోషాన్ని, అన్నిటి యొక్క క్షేమాన్ని కోరుతుంది. అందుకే శం ద్విపదే శం చతుష్పదే అంటుంది. 2 పాదములు కలిగినటువంటి వారు సంతోషంగా ఉండాలి, 4 పాదములు కలిగినటువంటివి సంతోషంగా ఉండాలి. శాంతి మంత్రమని అంతరిక్ష శాంతి, గౌశాంతి, భూశాంతి అంటూ సమస్త భూతములు శాంతిగా ఉండాలని, అసలు శాంతి అనేటటువంటి మాటలోకే అన్నీ పర్యవసించాలని కోరుకునేటటువంటి స్వరూపము కలిగినటువంటి అభిప్రాయముల యొక్క ప్రమాణము వేదముగా కలిగినటువంటిది. కాబట్టి దీనికి సనాతన ధర్మము అని పేరు వచ్చింది. ప్రమాణము అన్న మాటకు అర్థం ఏమిటంటే దేన్ని మీరు ఆదర్శంగా తీసుకుని ఏ మాటని మీరు సత్యంగా పరిగణించి మీ జీవితాన్ని అభ్యున్నతి పథంలో నడిపించుకోవచ్చు. ఎందుచేత అంటే పరమేశ్వరుడు మనిషికి బుద్ధినిచ్చాడు తప్ప ఆ బుద్ధిని నువ్వు ఇలా వినియోగించుకో అని, అలా వినియోగించుకోకపోతే ఉత్తర క్షణంలో నీకు శిక్ష వేస్తానని ఈశ్వరుడు ఎక్కడా కూడా సంకల్పం చెయ్యలేదు. ఈశ్వరుడు అలా సంకల్పం చేసి ఉంటే అసలు భగవంతుడు పెట్టిన అన్నం తిని భగవంతుడిని నింద చేసేటటువంటి వాడు ముందు పడిపోవాలి. కానీ బుద్ధిని ఒక్క మనుష్య ప్రాణికి ఇచ్చినటువంటి పరమేశ్వరుడు ఆ బుద్ధితో భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి అద్భుతమైన ప్రమాణవాక్కులను వేదం ద్వారా ఇచ్చాడు. ఎందుచేత అంటే మనుష్య ప్రాణికి ఉండేటటువంటి యోగ్యత, మనుష్య ప్రాణి పొందేటటువంటి అభ్యున్నతి ఇక ఏ ఇతర ప్రాణి పొందలేదు లోకంలో. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖర భారతీ మహాస్వామి మాట్లాడుతూ నరజన్మ యొక్క ప్రాశస్త్యం గురించి ఒక మాట చెప్తూ ఉండేవారు. దేవతలుగా ఉన్నటువంటి వారు ఎంతకాలం స్వర్గలోకంలో ఉంటారు అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం అయిపోగానే వాళ్ళు దేవతల యొక్క పదవులలోంచి భూమి మీదకు పడిపోతారు. ఇక తిర్యక్కులుంటాయి, భూమికి అడ్డంగా విన్నుపా ఉండేటటువంటి ప్రాణులు. వాటికి కర్మాధికారం లేదు, వాటికి బుద్ధి అన్న మాట అన్వయం కాదు, వాటికి శాస్త్రంతో సంబంధం లేదు. నేను ఒక దేవాలయంలోకి వెడతానని కానీ, ఒక వేద సభలో పాల్గొంటానని కానీ, వేదం వింటానని కానీ, వేదం చదువుకున్న వాళ్ళకి నమస్కరిస్తానని కానీ భూమికి అడ్డంగా విన్నుపా ఉండేటటువంటి ప్రాణి సంకల్పము చెయ్యదు. సంకల్పం చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధి దాని యందు ఉండదు. ఇక ప్రమాణవాక్కు కావలసినది ఎవరికి? కాబట్టి ఇక ఆ తిర్యక్కుకి కర్మాధికారం లేదు కాబట్టి అది అభ్యున్నతిని పొందడం అనేటటువంటి మాటని వెంటనే చెప్పడం కష్టం. ఇక ఈ మర్త్యలోకంలో, మర్త్యలోకము అంటే మృత్యువుని పొందేటటువంటి లక్షణం ఉన్నటువంటి మనుష్యుడు ఎవరున్నాడో ఆ మనుష్యునికి మాత్రం ఒక విశేషాధికారాన్ని పరమేశ్వరుడు కట్టపెట్టాడు. ఆ మనుష్యుడు ఇక్కడే శాస్త్రవిహితమైనటువంటి కర్మాచరణము చేసి అటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత లభించిన జ్ఞానము వలన తిరిగి పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. లేదా తాను కేవలము భోగములను కోరుకుని పాపకర్మలను చేసినటువంటి కారణం చేత మళ్ళీ తిర్యక్కుగాను వెళ్ళిపోగలడు. కొంత పుణ్యం చేసుకుని ఆ పుణ్యాన్ని అనుభవించి కొన్ని భోగాలు అనుభవించడానికి దేవతగానూ మారగలడు. దేవతలకి కర్మాధికారం లేదు, దేవతలు కర్మ చేసి అభ్యున్నతిని పొందలేరు. తిర్యక్కులు కర్మ చెయ్యవు. కర్మ చేసేవాడెవరు? మనుష్యుడు ఒక్కడే. ఆ కర్మ చెయ్యకుండా ఏ మనుష్యుడు ఉండలేడు. ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు మనుష్యుడు. కానీ కర్మ చెయ్యడం ప్రధానం కాదు, చేసిన కర్మ ఈశ్వరుడి వైపు నడిపించేదయ్యి ఉండాలి.
నేను రాజమండ్రి వేదశాస్త్ర పరిషత్తులో పాల్గొని ఉపన్యాసం చెయ్యాలి అనుకుంటే రాజమండ్రి వైపుకు ప్రయాణం చేస్తే నేను ఇక్కడికి వస్తాను తప్ప ఏదో ప్రయాణం చెయ్యడం ఒక్కటే ప్రధాన ఉద్దేశ్యంగా పెట్టుకుని నేను అన్నవరం విశాఖపట్నం వైపు ప్రయాణం చేస్తే రాజమండ్రికి ఇంకా దూరం అయిపోతాను. ఎటు ప్రయాణం చెయ్యాలో అటు ప్రయాణం చేసిన వాడే లక్ష్యాన్ని చేరగలడు. ఒక్క మనుష్య ప్రాణికి పరమేశ్వరుడు నిలువుగా పెరిగేటటువంటి వెన్నుముక ఇచ్చాడు. అంటే దాని అర్థం ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలిగినటువంటి వ్యక్తి మనుష్యుడొక్కడే. దానికి ప్రమాణంగా స్వీకరించి ఏది పట్టుకుంటే అభ్యున్నతిని పొందుతాడో అటువంటి ప్రమాణాన్ని పరమేశ్వరుడే మనకిచ్చాడు. దానికే వేదము అని పేరు. వేదం ఒకటి, పరమేశ్వరుడు ఒకటి కాదు. వేదమే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే వేదము. పరమేశ్వర ప్రోక్తము వేదము కాదు, వేదము ఈశ్వరుడు. ఎందుచేత అంటే వేదమునకు అపౌరుషేయము అని పేరు. అపౌరుషేయము అంటే ఒకరి చేత రచింపబడినది కాదు, అది శృతి. ధ్యానంలో ఉన్నటువంటి ఋషులకి పరమేశ్వరుని యొక్క వాక్కులు మంత్రరూపంగా వినపడ్డాయి. ఆ ఋషి దార్శనికుడి, ద్రష్టయి, ఆ మంత్రానికి ఋషి, ఆయన దాన్ని సంకలనం చేశాడు. వేదంలో ఆ మంత్రములు ఒక్కొక్క ఋషి ధ్యానమునందు వినడం వల్ల వచ్చాయి. అందుకు కదు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి వితిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే అని. అటువంటి భగవంతుని యొక్క వాక్కులు విని ఋషులు మనకి వేదాన్ని ఇచ్చారు. ఆ వేదమే ప్రమాణము. వేదము తప్ప వేరొక ప్రమాణము లేదు. వేదము పరమేశ్వరుని యొక్క ఊపిరి. ఊపిరిని విడిచిపెడితే మాట్లాడగలం. విడిచిపెడుతూ మాట్లాడాలంటే పీల్చాలి. పీలుస్తూ మాట్లాడడం మాత్రం సాధ్యం కాదు. నేనిప్పుడు మీతో ఉపన్యసించాలి అంటే నేను ముందు ఊపిరి పీల్చి ఆ ఊపిరిని వ్యయించేస్తూ నేను మాట్లాడాలి. అంతేకాని ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి, అది సాధ్యం కాదు. నా ఉపన్యాసం వినాలి అంటే నేను ఇక్కడికి రావాలి. నా ఊపిరి వేరు, నేను వేరు కాదు. నేను నా ఊపిరి కలిసి ఉంటాం. నేను ఎప్పుడు ఉన్నాను అంటే నేను ఊపిరి ఎప్పుడు తీశానో అప్పుడు ఉన్నాను. ఉండను అన్న మాట ఎప్పుడు వస్తుంది అంటే నాకు ఊపిరి సంబంధం పోయినప్పుడు. కాబట్టి ఊపిరియే నేను, నేనే ఊపిరి. అలాగే పరమేశ్వరుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదం. ఆయన ఊపిరి వేదమైంది. ఆయన మాట అంటే ఆయన ఊపిరి. అందుకే వేదం ముందా ఈశ్వరుడు ముందా అన్న మాట రాదు. ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడని మనం అనుకుంటామో అప్పుడే వేదం కూడా ఉంది. అందుకే ఈ ధర్మానికి సనాతన ధర్మము అని పేరు. సనాతనము అంటే కాలమునందు ఫలానా సమయంలో ఉన్నది అని ఊహించడం కానీ చెప్పడం కానీ సాధ్యం కానిది. అన్నిటికన్నా ముందు ఉన్నవాడెవరంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క ఊపిరి వేదమైతే ఆయన ఎప్పుడున్నాడో వేదం కూడా అప్పుడే ఉంది. ఆ వేదాన్ని ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడు అంటే మనుష్యునకు బుద్ధినిచ్చాడు కాబట్టి శాస్త్రాన్ని ప్రమాణవాక్కుగా ఇచ్చి మీరు ఈ ప్రమాణాన్ని పట్టుకుంటే నన్ను చేరగలరు సుమా అని సంకేతించడానికి శాస్త్ర రూపంగా వేదాన్ని ఇచ్చాడు. శాస్త్రం అనే మాట దేనికి అన్వయం అవుతుంది అంటే వేదానికే అన్వయం అవుతుంది. అందుకే వేదశాస్త్ర పరిషత్ అంటారు. శాస్త్రము అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. శాసించి చెప్పేది, నిర్భయంగా చెప్పేది, రాజశాసనంలా చెప్పేదేదో దాన్నే శాస్త్రం అంటారు. వేదంలో ఎక్కడ రాజీ పడడం అనేటటువంటిది ఉండదు. బ్రతిమాలి చెప్పడం ఉండదు. నువ్విలా చెయ్యవలసినదే. అందుకే వేదంలో ఉండేటటువంటి ఆచారకాండకు కానీ వేదం చెప్పినటువంటి విధి విధానాలకి కానీ మినహాయింపులు కానీ అది కాదని ఇంకొక కొత్త విషయాన్ని ప్రతిపాదన చెయ్యడం కానీ ఎప్పటికీ సంభవం కాదు. ఆ వేదము ప్రమాణము. వేదము వినా వేరొక ప్రమాణము లేదు. మనిషి అభ్యున్నతిని పొందాలి అంటే, భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే, చేసిన కర్మ ఈశ్వరుడికి ప్రీతి కలిగించేది అవ్వాలి అంటే ఒక్క వేదాన్ని ప్రమాణంగా తీసుకుని మాత్రమే కర్మ చెయ్యాలి తప్ప వేరొకటి ఏది ప్రమాణంగా స్వీకరించినా ఆ కర్మ పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ప్రతిబంధకంగా తయారవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులు వారి దగ్గరికి వెళ్ళి, మీరు ఇంత పెద్ద వాంగ్మయాన్ని ఇచ్చారు కదా, ఇంత వాంగ్మయాన్ని మేము ఎప్పటికీ చదువుతాం,
మీరు సూక్ష్మంగా మేము అనుష్ఠించవలసినటువంటి విషయాన్ని మాకు చెప్పండి అని అడిగితే, జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి సమయంలో శిష్యులకు అందించినటువంటి సందేశం వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదాన్ని ప్రమాణవాక్కుగా స్వీకరించండి, రోజు వేదం చదువుకోండి, ఆ వేదం ఎలా చెప్పిందో అలాగే ప్రవర్తించండి తప్ప వేదం చెప్పనటువంటి రీతిలో ప్రవర్తించకండి. అది మీ యొక్క సమస్త అభ్యున్నతులకు కారణమవుతుంది. వేదం చెప్పినట్లుగా మనం బ్రతకడానికే ధర్మము అని పిలుస్తారు. ధర్మము అన్న మాటకు అర్థం ఎవడికి తోచింది వాడు చేసి ధర్మాన్ని పట్టుకున్నానంటే ధర్మాన్ని పట్టుకున్నవాడు కాడు. ధర్మము అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది, ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది పట్టుకోవాలో అది పట్టుకున్నవాడెవడో వాడే ధర్మాన్ని పట్టుకున్నవాడు. ఏది పట్టుకోవాలి? పట్టుకోవడం అంటే అనుష్ఠించడం, ఒక కర్మ చేసేటప్పుడు ఇలాగే చెయ్యాలని చెయ్యడం. ఏది చెప్పినట్టు చేస్తే ధర్మం అవుతుంది? నేను చెప్పినట్టు చేస్తే ధర్మం అవదు, లేకపోతే వేరొక ఆయన చెప్పినట్టు చేస్తే ధర్మం అవదు. ఎవరు చెప్పినట్టు చేస్తే ధర్మం అవుతుంది అంటే ఒక్క వేదం చెప్పినట్టు చేస్తేనే ధర్మం అవుతుంది. అందుకే ఆ వేదాన్ని అంత జాగ్రత్తగా రక్షించారు ఋషులు. వేదము ఎక్కడ పుస్తకములలో వ్రాయబడి ఇంటి దగ్గర కూర్చుని చదువుకునే అవకాశం ఉండదు. వేదం గురు శిష్యుల మధ్య ప్రబోధ రూపంగా, ప్రవాహ రూపంగా వస్తుంది. అందుకే దానికి శృతి అని పేరు. చెవి ప్రమాణమై ఉంటుంది. గురువుగారు కూర్చుని పాఠం చెప్తుంటే ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో ఆ మంత్రాన్ని పలుకుతుంటే ఎక్కడ మంత్రాన్ని ఎలా పలకాలో గురువుగారిని చూసి ఆ గురువుగారి దగ్గర శిష్యుడు తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆ గురువు ఎలా పలికారో అలాగే శిష్యుడు కూడా పలుకుతూ ఉంటాడు. ఎక్కడా కూడా ఉచ్చారణ యందు కాలగతిలో శతాబ్దములు మారిపోతున్నా సరే వేదమంత్రాలలో ఎక్కడా పొరపాటు రాకుండా ఉండడం కోసం అంత జాగ్రత్త ప్రమాణవాక్యంలో తీసుకున్నటువంటి ధర్మం ఏదైనా ఉంటే, విశ్వాసం ఏదైనా ఉంటే సనాతన ధర్మం ఒక్కటే. అందుకే వేదం నేర్చుకోవడం అంటే అదొక పరమ పవిత్రమైనటువంటి కర్మ. విద్యాస్థానము అని పిలిచారు వేదాన్ని. ఏది తెలుసుకున్న తరువాత మనుష్యుడు వేరొకటి తెలుసుకోక్కర్లేదు, ఏది తెలుసుకోవడం వల్ల జీవితం పండిపోతుందో దానికే వేదమని పేరు. వేదమునకుండేటటువంటి శక్తి ఎటువంటిది అంటే, సాధారణంగా ఒక మంత్రం విస్ఫోటన శక్తిని విశేషంగా కల్పించాలి అంటే పెదవులు కూడా కదపకుండా లోపల జపం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. కానీ వేదమంత్రాలకి సంబంధించినంత వరకు ఎంత పైకి ఎంత బిగ్గరగా చదివితే అంత గొప్ప శక్తి వస్తుంది. వేద మంత్రములను విన్నంత మాత్రం చేత ఆ వేద మంత్రముల యొక్క స్వరం, ఆ శబ్దశక్తి వాతావరణంలో ప్రవేశించినంత మాత్రం చేత చెట్లు కూడా విశేషంగా పుష్పిస్తాయని, బాగా పళ్ళు పండుతాయని, కాయలు కాస్తాయని, ఆవులు పాలిస్తాయని, లోకమంతా శాంతి పొందుతుంది అని మనకి ఋషులు దాన్ని స్థిరీకరించారు. సామవేదమని ఇప్పుడే మహాపురుషులు వారు చదివారు. దాని పేరే సామవేదం. సామ అంటే శాంతి అని. అది దీర్ఘస్వరంతో ఉంటుంది. దీర్ఘస్వరంతో ఉండేటటువంటి ఆ సామవేదం పాడుతూ ఉండగా దాన్ని విన్నంత మాత్రం చేత పశుర్వేత్తి శిశుర్వేత్తిర్వేత్తిగా నరసంఫణి అన్నట్లుగా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంత ప్రశాంతతనో పొందుతారు. ఇందాక వారొక్క 5 నిమిషాల సేపు చదివారంతే. కానీ ఆ 5 నిమిషాలలో వచ్చినటువంటి శబ్ద తరంగములు సమస్త ఉద్వేగములను అణచి, పొంగుతున్న పాల మీద నీళ్లు పడితే పాలు ఎలా కిందకి వెళ్ళిపోతాయో అలా మనలో ఉండేటటువంటి ఉద్వేగాలను అణచి సమస్తమైన భూతములయందు శాంతిని కల్పించగలిగినటువంటి దీర్ఘస్వరంతో కూడుకున్నటువంటి మంత్రభాగం సామవేదం. వేదానాం సామవేదోస్మి అంటాడు భగవానుడు. వేదములలో సామవేదాన్ని నేనే అంటాడు. అటువంటి వేదం పైకి చదివినంత మాత్రం చేత విశేషమైనటువంటి శక్తినిస్తుంది. మీరు ఏదైనా ఒక వాక్యాన్ని పట్టుకుని దాని అర్థం తెలియకుండా అదే పనిగా చదివారనుకోండి, దాని వలన ఏ ప్రయోజనం వస్తుంది అని నన్ను అడిగితే ఈ ప్రయోజనం వస్తుంది అని చెప్పడం కష్టం. రాముడు దశరథుని కుమారుడు అని
రాముడు దశరథుని కుమారుడు అన్న వాక్యానికి అర్థం తెలియని వ్యక్తి ఒక 1000 మాటలు చదివాడు అనుకోండి. ఇప్పుడు అతనికి ఏ ఫలితం వచ్చింది అని నన్ను అడిగారు అనుకోండి. ఆయనకు ఫలితం వచ్చిందని చెప్పడం కష్టం. కానీ రామనామం 1000 మాటలు పలికాడు కాబట్టి బహుశः నామోచ్చారణ ఫలితం కలగచ్చు. కానీ వేదమంత్రం అలా కాదు. వేదమంత్రం చెప్పేటటువంటి వ్యక్తికి వేదమంత్రం యొక్క అర్థం తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. వేదమంత్రాన్ని వింటున్న వాడికి వేదమంత్రం యొక్క శక్తి, దాని అర్థం తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ వేదాన్ని చదివినంత మాత్రం చేత, ఆ వేద మంత్రముల యొక్క శబ్ద తరంగములు వాతావరణంలో ప్రవేశించినంత మాత్రం చేత సమస్త భూతములు కూడా సంతోషాన్ని పొందుతాయి, అందరూ శాంతిని పొందుతారు. ఆఖరికి వృష్టిని కురిపించడానికి, అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉండిపోయినటువంటి నీటితో కూడుకున్న మేఘాల్ని భూమండలం మీదకి పిలిచి ఇక్కడ వర్షించేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి కూడా దేనికున్నది అంటే ఒక్క ఆ వేద మంత్రములకే ఉన్నది. ఆ మంత్రములు అంత శక్తివంతములు. అందుకే ఆ వేదంలో ఉండేటటువంటి మంత్రాలకి ఎక్కడా కూడా భవిష్యత్ కాలమునందు తేడా రాకూడదని దాన్ని రకరకాల పాఠాలుగా మార్చారు. శిఖాపాఠమని, క్రమపాఠమని, ఘనపాఠమని పాఠం కింద ఉంటుంది. ఉన్నప్పుడు అదే మాటని ముందుకి వెనక్కి తిప్పి చెప్తూ ఉంటారు. ఎందుకలా ఆ పాఠం చెప్పడం అంటే వేద మంత్రంలో ఒక్క అక్షరం కూడా పొరపాటున కొత్తది వచ్చి చేరడం కానీ, ఉన్న అక్షరం వెళ్ళిపోవడం కానీ జరగకుండా ఉండడం కోసం వేదాన్ని రక్షించడానికి అంత జాగ్రత్త తీసుకున్నారు. అందుకే మహాత్ములైనటువంటి వారి జీవితంలో ప్రప్రథమమైనటువంటి కర్తవ్యంగా వాళ్ళు స్వీకరించినది ఏది అంటే వేదాల్ని కాపాడడమే. ఒకప్పుడు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, అపర శివావతారమైనటువంటి వ్యక్తి, నడిచే శంకర భగవత్పాదులై ఈ భారతదేశాన్నంతటినీ 4 చెరగుల సన్యాస ధర్మాన్ని అనుసరించి పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ రాజమహేంద్రవనానికి వచ్చి ఇక్కడ చాతుర్మాస్య దీక్ష చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్న సంపన్న బ్రాహ్మణ కుటుంబాల్ని పిలిచి మీరు వేద పరిరక్షణ చెయ్యవలసి ఉంటుందని ఆ కుటుంబాలకి ఉత్సాహాన్ని కల్పించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదశాస్త్ర పరిషత్తు ఏర్పడడానికి కారకులయ్యారు. ఆయన ఆశీర్వచనంతో ప్రారంభమైనటువంటి ఈ వేదశాస్త్ర పరిషత్ ఇవాళ నేను సరిగ్గా చెప్పగలిగితే 74వ వసంతంలోకి ప్రవేశించింది అంటే కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాస్వామి వారికి వేద పరిరక్షణ మీద, వేదం నిలబడాలని వారికి ఉన్నటువంటి తాపత్రయం మీద ఎంత అధ్యవసాయం ఉందో, వారి ఆశీర్వచన బలం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ వేద మంత్రాలు వింటే చాలు. అందుకే మహాస్వామి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, మీకు వేదం వచ్చా రాదా పక్కన పెట్టండి, మీకు వేదమంత్రం చదివినప్పుడు అర్థం అవుతుందా అవదా పక్కన పెట్టండి, వేదం చదువుకున్నవారు కనపడినప్పుడు కనీసం 2 చేతులెత్తి నమస్కరించడం నేర్చుకోండి. వేదం చదువుకున్న వాళ్ళకి నమస్కరిస్తే, వేదం చదువుకున్న వాళ్ళని గౌరవిస్తే అంతకన్నా మనం చెయ్యడానికి ప్రత్యేకమైన కర్తవ్యం ఉండదు. అంత గొప్పది వేదం. అటువంటి వేదమే ప్రమాణవాక్కు. ఆ శృతిలో చెప్పబడినటువంటి విషయాన్ని, వేదాంతర్గతమైన విషయాన్ని మనం తెలుసుకోగలమో తెలుసుకోలేమో, మనం చదువుకుంటామో చదువుకోలేమో అని ఆ వేదంలో ఉన్నటువంటి విషయాన్ని వేరొక ప్రమాణంగా మనకి అందించినటువంటి మహాపురుషులు ఋషులు. అందుకే ఋషుల చేత చెప్పబడినటువంటి ధర్మసూత్రములను స్మృతులు అని పిలుస్తారు. గౌతమ మహర్షి వేదంలో ఉన్నటువంటి కొన్ని మంత్రములను తీసి క్రోడీకరించి అందించారు. వాటిని గౌతమ స్మృతి అంటారు. అలాగే యాజ్ఞవల్క మహర్షి అందించారు, దాన్ని యాజ్ఞవల్క్య స్మృతి అంటారు. అలా అత్రి మహర్షి అందించారు, ఆయన పేరు మీద స్మృతి. అలా ఒక్కొక్క ఋషి శృతిలో ఉన్నటువంటి సూత్రములని తీసి, మంత్రములని తీసి అనుష్ఠించడానికి యోగ్యమైన రీతిలో సంకలనం చేసి మనకిచ్చారు. మనం వేదం చదువుకోలేకపోతే కనీసం స్మృతి గ్రంథాలని చదువుకోవాలి. అందుకే స్మృతి ఎప్పుడూ కూడా వేదం నుంచి విడివడదు. అందుకే శృతిని పాటించే వాళ్ళని శ్రౌత ధర్మం అంటారు, స్మృతిని పాటించే వాళ్ళని స్మార్తులు అంటారు. స్మార్తుల యొక్క ధర్మానుష్ఠానానికి శ్రౌతి యొక్క ధర్మానుష్ఠానానికి తేడా ఉండదు. ఎందుకంటే శృతిలో ఏది చెప్పారో స్మృతిలో అదే చెప్తారు.
కాళిదాస మహాకవి రఘువంశ కావ్యం చేస్తూ ఒక మాట అంటాడు, శృతేరివార్ధం స్మృతిరన్వగచ్చత్ అంటాడు. దూడ ఆవు వెంట ఎలా వెడుతుందో అలా స్మృతి శృతిని అనుసరించి వెడుతుంది. వేదంలో ఉన్నదాన్ని స్మృతి గ్రంథాలు చెప్తాయి. వేదం తెలియకపోతే ప్రమాణంగా స్మృతిని స్వీకరించాలి. నాకు శృతి స్మృతి కూడా తెలియవండి అంటే అప్పుడు పురాణాన్ని స్వీకరించాలి. పురాణం ఎందుకు వింటారు అంటే పురాణం 5 లక్షణముల చేత ఉంటుంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చైవ పురాణం 5 లక్షణం. వేదంలో ఉన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. చరిత్ర వేరు, పురాణం వేరు. పురాణమునకు ఇతిహాసము అని పేరు. ఇతిహాసము అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, ఇది ఇలా జరగలేదు, కాల్పనికము, ఎవరో కృతకంగా రచించినటువంటిది కాదు. యథార్థముగా ఏది జరిగిందో దాన్నే మనకి పురాణ రూపంలో అందిస్తారు. అందుకే పురాణంలో మీకు కనపడేటటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా పాత్రలని పిలవకూడదు. పాత్రలు అని పిలిస్తే దాని అర్థం ఏమిటి అంటే అవి సత్యములు కావు, కల్పన చేయబడినవి అని గుర్తు. ఎవరో కూర్చుని ఒక పుస్తకాన్ని రచన చేశాడనుకోండి, ఆయన ఒక కథని సృజించాడు. అప్పుడు అందులో ఉన్నటువంటి పాత్రలని పాత్రలు అంటారు, తండ్రి తల్లి అన్న తమ్ముడు వాళ్ళని. కానీ రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క జీవితం కానీ, మహాభారతంలో చెప్పబడిన విషయాలు కానీ, భాగవతాదులలో చెప్పబడిన విషయాలు కానీ చరిత్ర కావు, అవి ఇతిహాసం. అంటే అలాగే జరిగినవి. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి కూడా వ్యక్తి, మహాభారతంలో వ్యాస మహర్షి కూడా ఒక వ్యక్తి. అందులో వారికి కూడా భాగం ఉంది. అది కల్పించి రచింపబడలేదు. చరిత్రలో ఉండేటటువంటి పరిమితి, పురాణానికి ఉండేటటువంటి విశాలమైన దృక్పథము వేరుగా ఉంటాయి. చరిత్ర ఒక వ్యక్తి జీవితం ఎక్కడ పరిసమాప్తమైందో అక్కడ ఆగిపోతుంది. శ్రీకృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు, ఎలా పెరిగారు, ఎవరి దగ్గర చదువుకున్నారు, రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు, ఎవరిని వివాహం చేసుకున్నాడు, ఎందుకు చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, ఇది చెప్తే చరిత్ర. కృష్ణదేవరాయలు వారనబడేటటువంటి పేరుతో ఆ జీవుడు అంత సంస్కార బలంతో రావడానికి కారణం ఏమిటి, ఆ జీవుడు అంతకు ముందు ఏ పుణ్యం చేస్తే అటువంటి సంస్కార బలాన్ని పొందాడు, కృష్ణదేవరాయల వారిగా ఒక శరీరంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆ చేసినటువంటి కర్మల యొక్క ఫలితం చేత శరీరం పడిపోయేటప్పుడు చిట్ట చివరి ఆలోచనగా ఏది ఆయనలో ఉంది, ఆ ఆలోచన కారణం చేత శరీరం పడిపోయిన తర్వాత కృష్ణదేవరాయల వారి జీవుడు ఏమయ్యాడు, ఇది చెప్పగలిగినది పురాణం. అందుకే పురాణం ఒక జీవుడు ఏమయ్యాడో చెప్తుంది. చెప్పినప్పుడు వేదాన్ని ప్రమాణం చేసుకుని చెప్తుంది. వేదాన్ని ప్రమాణం చేసుకుని పురాణం మాట్లాడితే పురాణాన్ని విన్నా, పురాణాన్ని చదివినా, వేదాన్ని భూతద్దంలో పెట్టి చూపించింది కనుక మనం పట్టుకోకూడనివి పట్టుకుంటే ఇలా పాడైపోతాం, ఏది పట్టుకోవాలో అది పట్టుకుంటే మనం బాగుపడతామని మనకి ఆ పురాణ శ్రవణము వలన బుద్ధి అధ్యవసాయమును పొంది జీవించవలసినటువంటి రీతిలో జీవించి మనుష్య శరీరాన్ని సార్థక్యం చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అందుకే శృతి, స్మృతి, పురాణము ఈ 3 ప్రమాణవాక్కులు. ఈ 3 కూడా తెలియకపోతే, ఈ 3 కూడా లేకపోతే ఈ లేకపోవడం అన్నది ఉండదు. సీతమ్మ తల్లి సుందరకాండలో అడుగుతుంది రావణాసురుణ్ణి, అసలు ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఇక్కడ చెప్పేవాడు లేడా, చెప్పినా వినవా, ఎక్కడుంది దోషం అని అడిగింది ఆవిడ. చెప్పేవాళ్ళు లేకపోవడం అన్నది ఉండదు లోకంలో. చెప్పేవాణ్ణి పరమేశ్వరుడు ఎప్పుడూ ఉంచుతాడు, కాలమునందు వస్తూ ఉంటారు. కానీ చెప్పినటువంటి వాడు చెబుతున్నా ఆ చెప్పిన విషయము సత్యమని పూనికను పొంది మనం దాన్ని అనుష్ఠించాలనేటటువంటి అధ్యవసాయము బుద్ధి యందు ఏర్పడనంత కాలము అది రాతి మీద ఉన్న విత్తనం మీద వర్షపు చినుకు పడితే ఎలా ఉంటుందో, ఆ అవతల వ్యక్తి చాలా విషయం తెలుసున్నటువంటి వాడు, భగవద్భక్తి కలిగినటువంటి వాడు, ఆస్తిక్య బుద్ధి కలిగినటువంటి వాడు మాట్లాడినా అవతలవాడు పొందేటటువంటి ప్రయోజనం అంతే ఉంటుంది. రామకృష్ణ పరమహంస అంటుండేవారు, ఒక మేకు దిగాలి అంటే గోడకి ఒక గుల్లబారుతనం ఉండాలి, ఉంటేనే ఆ మేకు దిగుతుంది, లేకపోతే ఆ మేకు దిగదు. అలాగే అసలు మొట్టమొదట ఆ శాస్త్రమును ప్రమాణంగా స్వీకరించి వినాలనేటటువంటి స్థిరమైన బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి లేనంత కాలం మహాత్ములు కాదు, పెద్దలు కాదు, ఎంతమంది ఎన్ని చెప్పినా
దాని వలన విన్నటువంటి వాడికి ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే చెప్పడం చాలా చాలా కష్టం. ఎందుచేత అంటే మీరు ఒకటి ఆలోచించండి, శోభానాయుడు గారు వచ్చి ఈ వేదిక మీద నృత్యం చేశారనుకోండి, నృత్యం అంతా చూసి మీరు ఇంటికి వెళ్ళిపోయి అబ్బా ఎంత బాగా నాట్యం చేసిందే మహాతల్లి అని భార్యతో చెప్తే సరిపోతుంది. ఎంత బాగా చేశారండి, ఏం చేశారండి అంటే మనం చేసి చూపించలేము, చేసి చూపించక్కర్లేదు కూడా. చాలా బాగా చేశారంటే చాలు. కానీ మన జీవితానికి అభ్యున్నతిని కల్పించేటటువంటి ప్రమాణవాక్కులకు సంబంధించిన వ్యాఖ్యానములతో కూడిన ప్రసంగములు విన్నప్పుడు మీరు చాలా బాగా చెప్పారని కితాబులు ఇవ్వడానికి ఆ ప్రసంగాలు కావు. అవి దేనికి పనికొస్తాయంటే వాటిని ప్రమాణంగా తీసుకుని మన జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి వాడుకోవాలి తప్ప బాగా చెప్పారన్న కితాబు అవతల వారికి ఇవ్వడం కోసం అవి ఉపయోగపడేవి కావు. అందుకే అవి చెప్పేటప్పుడు వాగ్ధార ఎంత గొప్పగా ఉంటుందన్న దానితో సంబంధం లేదు. ఎంత ఆగి ఆగి చెప్పినా గంభీరంగా ఉన్న విషయాన్ని సత్యాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్పగలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నప్పుడు అటువంటి వ్యక్తిగా మాట్లాడడమే చాలు. అది మనకి శిరసా అవధరించవలసినటువంటి విషయం అవుతుంది. అందుకే శృతి, స్మృతి, పురాణము ఈ మూడు కూడా మనకి అందుబాటులో లేకపోతే అప్పుడు శిష్టాచారం. శిష్టాచారం అంటే సమాజంలో పెద్దలైనటువంటి వారు ఎవరుంటారో, ఎవరు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఆచరిస్తారో అటువంటి వారిని చూసి వారు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం కూడా అలాగే ప్రవర్తించాలి. అప్పుడు శిష్టాచారము ప్రమాణవాక్కు. పరమ అధమపక్షమైనటువంటి ప్రమాణం ఏది అంటే 5వది పరమ అధమపక్షం. అంటే ఇక చెప్పడానికి అవకాశం లేకపోతే చిట్ట చివరి ప్రమాణవాక్కుగా 5వది చెప్తారు. ఏది అంటే అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ప్రబోధము అన్న మాటకు అర్థం ఏంటంటే మనలో అంతరాత్మ ఉంటుంది, అది ఎప్పుడూ మంచిని చెప్తుంది తప్ప అది చెడు చెప్పదు. ఇక్కడ నాకు బంగారం గొలుసు కనపడింది అనుకోండి, ఆ గొలుసు తీసుకో అందాం అనిపించింది అనుకోండి, ఆ గొలుసు తీసుకోదు. తప్పు నీకెందుకు? ఆ గొలుసు నీకు సంబంధించినది కాదు. అది తీసుకుని ఎంత పాపం మూట కట్టుకుంటావు? తీయకు, దాన్ని తీసి నీ జేబులో వేసుకోకంటుంది. అంతరాత్మ ప్రబోధాన్ని ఇక 4 ప్రమాణములు సమాజంలో దొరకకపోతే, లుప్తమైపోతే 5వ దాన్ని ప్రమాణంగా స్వీకరించమని వేదం. కానీ ఇవాళ కలియుగ ప్రభావం ఎలా వచ్చిందంటే వేదాన్ని ప్రమాణంగా కానీ, స్మృతిని ప్రమాణంగా కానీ, పురాణాన్ని ప్రమాణంగా కానీ, శిష్టాచారాన్ని ప్రమాణంగా కానీ చెప్పడం మానేసి అంతరాత్మ ప్రబోధాన్ని ప్రమాణంగా స్వీకరించి పదవీ స్వీకార ప్రమాణాలు కూడా అవుతున్నాయి. అంటే ఎంత అధమ స్థాయిలోకి మనం యుగధర్మంలో జారిపోయామో మనకు అర్థం అవుతుంది. ఏది మనకి ప్రమాణము అంటే వేదము ప్రమాణం. వేదాన్ని ప్రమాణంగా తీసుకుని మాత్రమే మనం జీవించవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ వేదాన్నంతటినీ కూడా నిజానికి ఏ ఒక్కరూ చదవడం సాధ్యం కాదు. ఎందుచేతనే అంటే అనంతో వై వేదాహ, వేదములు పెద్ద రాశి కింద పడిపోయాయి. శ్రీరామాయణంలో భరద్వాజ మహర్షి 100 సంవత్సరముల ఆయుర్దాయం ఇవ్వమని బ్రహ్మగారిని అనేక పర్యాయములు అడిగినప్పటికీ ఆయన ఎంత వేదం చదివినా ఇంకొక 100 ఏళ్ళు ఇమ్మన్నాడు. బ్రహ్మగారు అన్నారు, నీకు ఇన్ని 100 ఆయుర్దాయం ఇచ్చాను, నువ్వు చదివినదెంతో చూపిస్తున్నాను చూడమన్నాడు. ఒక ఇసుక రేణువు. నువ్వు చదవవలసినది చూపిస్తానన్నాడు. పర్వతం అంతుంది. అనంతో వై వేదాహ, అంత వేదాన్ని కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళ ఆయుర్దాయం చూస్తే 100 సంవత్సరాలు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతి. ఎక్కడో మహానుభావులు పరమధర్మాత్ములు నాదోపాసన చేసినటువంటి శ్రీపాద పినాకపాణి గారి వంటి వారైతే 100 సంవత్సరములు ఉంటున్నారేమో. 100 సంవత్సరములు పరిపూర్ణాయుర్దాయాన్ని పొంది కణజాలం విచ్ఛిన్నమైపోకుండా విషయాలు జ్ఞాపకంలో ఉండి ఇంకా భగవంతుడి గురించి విచారణ చెయ్యగలిగినటువంటి దక్షతతో కూడుకున్న శరీరములు 100 సంవత్సరములు వచ్చినా ఎక్కడున్నాయి? లేవు. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుల పరమాచార్య స్వామి 96వ సంవత్సరంలో కూడా సన్యాస ధర్మాన్ని అనుసరించి ఆ ఎదురుగుండా వెడుతున్నటువంటి ఒక రిక్షా బండిని చేత్తో పట్టుకుని కాలినడకన భారతదేశం అంతా తిరిగి కామకోటి పీఠాన్ని చేరుకుని ఇక నేను పీఠంలో ఉండిపోతానని సంకల్పం చేసి కామకోటి పీఠం దగ్గరికి వచ్చి రిక్షా విడిచిపెట్టారు. చక్రం విరిగిపోయింది. అంటే ఇక నువ్వు బహుశः పర్యటించవని చెప్పిందో ఏమో ఆ ఈశ్వరవాక్కు. ఆ తరువాత ఆయన పీఠంలో ఉండిపోయారు.
ఆయన 99 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ మాకు తెలుసు, మా గోపాలకృష్ణ గారికి తెలుసు, హైదరాబాద్లో ఉన్నారు, ఆంధ్రా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ చేసి రాజుగారని. ఆయన అలా వెడుతుంటే మౌనంలో మహాస్వామి కూర్చుని ఉన్నారు. దూరం నుంచి పంపిస్తున్నారు చూసేవాళ్ళని. ఆయన ఇలా కళ్ళెత్తి చూసి ఇలా అన్నారు. ఆ గబగబా వెళ్ళాడు ఆ వ్యక్తి లోపల. ఆయన రాజుగారిని తీసుకెళ్లారు. ఇదేమిటి నన్ను పిలిచారని ఆయన తెల్లబోయారు. ఆయన అంత దూరం నుంచి చూసి, మీ నాన్నగారు సన్యసించారు, నువ్వు ఒక సన్యాసి కుమారుడవు కాబట్టి నువ్వు పీఠంలో భోజనం చేసి వెళ్ళు, భోజనం చేయకుండా వెళ్ళకన్నారు. 100 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత కూడా అలా చూసేటప్పటికి చెప్పగలిగినటువంటి దైవశక్తితో ఉండేవారు. అది వారి అనుష్ఠాన బలం, వారి ధార్మిక శక్తి. అటువంటి స్థితిని అందరం పొంది ఉండలేం. అందుకే అనంతమైనటువంటి వేదరాశిని మనం చదవలేమని మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వ్యాసుడిగా అవతారాన్ని స్వీకరించి కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని, వాళ్ళ యొక్క జీవితంలో ఉండేటటువంటి పరిమితుల్ని దృష్టిలో పెట్టుకున్నాడు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటాడు శుకబ్రహ్మ. అలసత్వంతో, తమోగుణంతో, అల్పాయుర్దాయంతో, ఉగ్రమైనటువంటి వ్యాధులతో, తక్కువ ఐశ్వర్యంతో, లోభగుణంతో, పుణ్యకర్మాచరణమునందు అనురక్తి లేకుండా ఉన్న బుద్ధితో కలియుగమునందు మనుష్యులుంటే అటువంటి వాళ్ళు వేదాన్నంతటినీ చదవలేరని ఆ వేదాన్ని విభాగం చేసిన మహానుభావుడు వ్యాసుడు. అందుకే మహాస్వామి ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు, ఎక్కడ వేదశాస్త్ర పరిషత్తు సమావేశం పెట్టినా వ్యాసుని యొక్క మూర్తి లేకుండా, వ్యాసుని చిత్రపటం లేకుండా వేదశాస్త్ర పరిషత్తు నిర్వహించవద్దు అని చెప్తుండేవారు. కలియుగంలో వేద విభాగం చేసిన మహానుభావుడు వ్యాసుడు. ఆయన వేదాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4గా విభాగం చేశాడు. రుక్కులన్నీ స్తోత్రాలు. అవి సూక్త రూపములై అగ్ని మంత్రంతో ప్రారంభమై దేవతలని స్తుతి చేసేటటువంటి పాఠాలుగా ఉంటాయి. యజ్ అన్న మాటకు అర్థమే ఆరాధన. శ్రీరామాయణంలో హనుమ రామచంద్రమూర్తి గురించి మాట్లాడుతూ యజుర్వేద వినీతశ్చ వేదవిద్భి సుపూజిత ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటాడు. యజుర్వేదము అంటే అనుష్ఠానానికి పనికొస్తుంది. ఋగ్వేదంలో ఉండేటటువంటి సూక్తాల్ని మంత్రాల్ని తీసుకుని యజమాని యొక్క కామ్యాన్ని తీర్చడానికి దేవతలను ఏ రకంగా ఆరాధన చెయ్యవచ్చు, యజ్ఞంలో హోమ ప్రక్రియ ఎలా నిర్వహణ చెయ్యవచ్చు, ఆ మంత్రములతో సంకలనం చేసి హవిస్సు ఇచ్చి ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహం చేత ఎలా అభ్యున్నతిని పొందవచ్చన్న విషయాన్ని మనకి వివరణ చేసేటటువంటి వేదం యజుర్వేదం. ఆ యజుర్వేదం అంత గొప్ప శక్తిని పొందడానికి కారణం ఆ యజుర్వేదంలో శ్రీరుద్రం ఉండడం. ఆ శ్రీరుద్రం అందరికీ శాంతిని కల్పించడానికి, లోకం చల్లబడడానికి అది కారణమై ఉన్నది. ఇప్పటికీ ఆ శ్రీరుద్రాన్నే జపం చేస్తారు, శ్రీరుద్రంతోటే హోమం చేస్తారు, శ్రీరుద్రంతోటే పూజ చేస్తారు, శ్రీరుద్రంతోటే అభిషేకం చేస్తారు. ఆ శ్రీరుద్ర మంత్ర భాగం ఉన్నటువంటిది యజుర్వేదం. 3వది సామవేదం. సామవేదం వేద భాగాలన్నిటిలోకి కూడా అద్భుతమైనటువంటి వేదంగా చెప్పబడింది. ఉద్గాత నియమము అని దేవీ భాగవతంలో సామవేదం గురించి చెప్తూ ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాఖ్యానం. అన్నిటికన్నా దమ్ము పట్టి దీర్ఘస్వరంతో మంత్రం చెప్పడం చాలా కష్టమైనటువంటిది సామవేదమే. సామవేదం ఇవాళ 5 నిమిషాలే చదవమన్నారు, కానీ నిజంగా పండితులు సామవేదం చదువుతుంటే అద్భుతం, పరవశించిపోయాను నేను. ఆ సామవేదం శాంతికారకం. ఆ సామవేదం మనుష్యుని యొక్క మనసుని చల్లబరుస్తుంది. అందుకే సామవేదం చదివేవాళ్ళు ఎప్పుడైనా స్వరభంగం అయితే దోషం పట్టకూడదు. దోషం పట్టిన కారణం చేత ఉద్గాత గోభిలుడు శపించాడు ఆ యజమానిని. మూర్ఖుడైనటువంటి కొడుకు పుట్టాడు. అంటే సామవేదం ఎంత కష్టమో, సామవేదం నేర్చుకోవడం అంటే ఎంత దిట్ట అయినటువంటి వ్యక్తి అయి ఉండాలో, సామవేదం చదివేటటువంటి వ్యక్తి కనపడితే 2 చేతులెత్తి మనం ఎందుకు నమస్కారం చెయ్యాలో మనకు అర్థమవుతుంది. 4వది అధర్వణ వేదం. అధర్వ వేదము అంటారు. అధర్వణుడన్న ఋషి యొక్క ఆధారంగా వచ్చింది. అధర్వణ వేదం చదువుకునేటటువంటి వాళ్ళు మళ్ళీ ఉపనయనం చేసుకుంటూ ఉంటారు. ఎందుకనంటే గాయత్రీ మహామంత్రంలో ఉండేటటువంటి 3 పాదాలు
ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములకు సంబంధించినవి. అథర్వ వేదానికి గాయత్రి వేరు. అందుకే వేరు ఉపనయనం చేసుకుంటే తప్ప అథర్వణ వేదాన్ని చదవరు. అంత 4గా వేదాన్ని విభాగం చేసి జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు అనబడేటటువంటి 4 మహర్షుల్ని పిలిచి తన శిష్యులకి 4 వేదాల్ని అప్పచెప్పి ఆ వేదములు స్వరబద్ధంగా శిష్యులకు ప్రబోధం చేయబడుతూ లోకంలో వ్యాప్తి చెందేటట్టుగా అనుగ్రహించినటువంటి మహానుభావుడు వ్యాసుడు. వేద విభాగం చేశాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అని పేరొచ్చింది. ఆ వేదం ఒక్కదాన్ని మనం అందుకోలేమేమోనని మళ్ళీ 18 పురాణములను ఇచ్చి పంచమ వేదమైనటువంటి భారతాన్ని కూడా ఇచ్చినటువంటి వాడు వ్యాస భగవానుడు. అటువంటి వ్యాసుడికి నమస్కరించి వేదశాస్త్ర పరిషత్తుని ప్రారంభం చేసి ఆయన మూర్తిని పెట్టుకుని నమస్కరిస్తారు. ఆ వ్యాసుడికి నమస్కరించడానికే ఏడాదికొకసారి తప్పకుండా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమి అన్న పేరుతో వ్యాస పౌర్ణమి అని వ్యాస భగవానుడి రూపంలో గురువులకి నమస్కరించడం సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆ తిథి. అంటే వ్యాసుడు అంత సమున్నతమైన స్థానంలో కూర్చుని ఉంటాడు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఈ లోకంలో ఉన్న వాంగ్మయం అంతా కూడా వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టం. వ్యాసుడు లేనినాడు అసలు ఇంత వాంగ్మయం లేదు. సరే, ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు నా ప్రక్కన కూర్చున్నటువంటి ఆధ్యక్షం వహించినటువంటి పెద్దలు ధర్మం గురించి 2 మాటలు ప్రస్తావించారు. ధర్మము అనేటటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రమాణము వేదం ఒక్కటే అని నేను మీతో మనవి చేశాను. ఆ వేదం చదువుకోకపోతే స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ అని. ఇందులో అసలు ధర్మము అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మము అన్న మాట జాగ్రత్తగా అర్థం కానంత కాలము అయోమయావస్థలో కొట్టుమిట్టాడుతుంటాడు. ధర్మము అన్న మాటని అర్థం చేసుకోవడము అంటే భగవంతుడు ఎలా చెప్పాడో అలా జీవించడానికే ధార్మికమైన జీవితము అంటారు. భగవంతుడు చెప్పినట్టు జీవించడం అన్న మాట ఎందుకు వస్తుంది అసలు? ఏమి బుద్ధినిచ్చిన వాడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించని ఎందుకు అనకూడదు? మీరొక్కటి ఆలోచించండి. నా కొడుక్కి ఫీజు నేనే కడతాను. నా కొడుకుని ఒక కాలేజీలో నేనే చేర్పించాను. వాడికి పుస్తకాలు నేనే కొనిచ్చాను. కానీ వాడికి 100 రూపాయలు జేబులో పెట్టి, ఒరే నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడితే, హఠాత్తుగా నీకు ఏ బస్సు దొరకకపోతే ఏం బెంగ పెట్టుకోకు, 100 రూపాయలు ఇచ్చి ఆటోలో వచ్చి, లేదా నువ్వు పట్టుకెళ్ళినటువంటి క్యారేజీలో అన్నం తింటూ ఉండగా గిన్నె నీ చేయి తగిలి కింద పడిపోతే ఆకలితో ఉండకు, ఓ 20 రూపాయలు పెట్టి నీకు కావలసింది ఏదైనా తిను, పండో ఫలమో కొనుక్కుని అని నేను 100 రూపాయలు ఇచ్చాను. 100 రూపాయలు వాడికి ఇచ్చినప్పుడు ఆ 100 రూపాయలు వాడు ఎలా ఖర్చు పెట్టాలో కూడా నేను చెప్పాను. ఒకవేళ నేను చెప్పినట్టు వాడు ఖర్చు పెట్టకపోయి ఉండవచ్చు. కానీ అది వాడు చేసింది మాత్రం ధార్మికమైన పద్ధతిలోనే.